అరే నాకు తెలిసి ఇప్పుడు బాలకృష్ణ పొజిషన్ రామ్ చరణ్ని చూసి అంటాడు. సారీ, కెమెరా రికార్డింగ్. హాయ్ గైస్, మనం ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా గురించి చెప్పుకోబోతున్నాం. రివ్యూ అంటే ఇప్పుడే సినిమా చూసి వచ్చాను, చాలా ఎక్సైటింగ్ ఉన్నాను నేను చెప్పడానికి. సినిమా అసలు బాలకృష్ణ సినిమా అంటే ఎట్లుండాలో అట్లుంది సినిమా. డైరెక్షన్ సూపర్, అండ్ సినిమాటోగ్రఫీ సూపర్, మ్యూజిక్ తమనిచ్చాడు. ఒక్కొక్క ఎలివేషను ఉంటుంది. సలార్ కానీ లేకపోతే ఏ సినిమా ఎలివేషన్ దీనికి పనికిరాదు. కేజీఎఫ్ ఇవన్నీ వేస్ట్. మన బాలకృష్ణ ఇస్ ద బెస్ట్. ఒక డైలాగ్ ఉంటుంది బాలకృష్ణది, నువ్వు అరిస్తే బార్కింగ్, నేను అరిస్తే అంటాడు. ఆర్రే థియేటర్లో విజిల్స్ కొన్ని డైలాగ్స్కి అయితే. అండ్ హీరోయిన్, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అందులో. ఊర్వశి అంటే వచ్చి అట్లా వెళ్ళిపోతుంది, కానీ నువ్వు ఎంజాయ్ చేస్తావు థియేటర్లో. ఫస్ట్ హాఫ్లో ఊర్వశి ఉంటుంది, ఆ బాబా బాబా సూపర్ ఉంటుంది. నువ్వు ఊర్వశి కోసం నువ్వు 300 పెట్టి సినిమా చూడవచ్చు, తెలుసా. అండ్ సినిమా ఎలా ఉంది అంటే ఒక మాస్ మసాలా సినిమా. అంటే స్టోరీ పెద్ద గొప్పగా ఉంది అనను, కానీ స్క్రీన్ ప్లే బాగుంది. అంటే స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్ మొత్తం నేను కూర్చోబెడతాడు థియేటర్లో, అసలు ఏం జరుగుతుంది, బాలకృష్ణ ఎవరు, హీరో ఎవరు, ఎందుకు వచ్చాడు, ఇవన్నీ నువ్వు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటావు. కానీ సెకండ్ హాఫ్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇది కామ్గా ఈ స్టోరీ ఉంది, ఇట్లా వెళ్ళిపోతుంది అని నీకు కొంచెం ఐడియా వచ్చేస్తుంది. సో నేనేమంటానంటే ఆ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎలివేషన్స్, ఫైట్స్ కోసం నువ్వు సినిమా చూడొచ్చు, థియేటర్కి వెళ్ళొచ్చు. సో ఓటీటీయా థియేటరా అంటే నేను థియేటరే అంట. ఓటీటీ పక్కన పెట్టు, ఆ బీజిఎం కోసం అండ్ బాలకృష్ణ డైలాగ్స్ కోసం, అప్పుడప్పుడు ఆ ఎలివేషన్స్, బాలకృష్ణకి ఇచ్చే ఎలివేషన్స్ కోసం నువ్వు సినిమా థియేటర్లో చూడాల్సిందే. ఓకే, విషయానికి వద్దాం. ఇప్పుడు గేమ్ చేంజరా లేకపోతే బాలకృష్ణ డాకు మహారాజా అంటే నేను 100% డాకు మహారాజ్కి ఇస్తాను. ఎందుకంటే ఇక అవన్నీ తర్వాత సంగతి. ఇప్పుడు చెప్పా కదా, సినిమాటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్టోరీ పక్కన పెడితే స్క్రీన్ ప్లే బాగుంది, హీరోయిన్లు బాగున్నారు. అంటే హీరోయిన్ వన్ ఆఫ్ ద హీరోయిన్స్ ఒక ఊర్వశి బాగుంది. అందులో యాక్టర్స్ అందరు బాగా చేశారు, ఎలివేషన్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, మ్యూజిక్ అదిరిపోయింది. సో ఇన్ని బాగున్నప్పుడు నువ్వు సినిమా థియేటర్లో చూడకపోతే వేస్ట్ అంట. నేను ఓటీటీ కోసం వెయిట్ చేయకు. ఇప్పుడే డాకు మహారాజ్ అంటే ఎల్లుండి మళ్ళీ సంక్రాంతికి మన వెంకటేష్ బాబు గారు వస్తున్నారు. సో అది నాకు తెలిసి కామెడీ టచ్ ఇచ్చి ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది దగ్గర అవ్వచ్చు, ఇది కొంచెం తగ్గవచ్చు కలెక్షన్స్. సో ఇప్పుడు చూడాలనుకుంటే రేపే డాకు మహారాజ్ సినిమా చూడు, ఎంజాయ్ చేయి. అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బెటర్. మన అరుపులు గిరుపులు మామూలుగా ఉండదు బాలకృష్ణ అంటే. జై బాలయ్య. అండ్ మర్చిపోకుండా ఈ రివ్యూకి కమెంట్ చేయండి కింద. అంటే నేను రివ్యూ ఎందుకు పెడుతున్నా అంటే, ఎందుకు స్టోరీ డిస్కస్ చేయను అంటే మీరు చూడాలి కదా, మీకు ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి కదా. ఇప్పుడు నేనే ప్లాట్ చెప్పి నేనే ఏం చేస్తారో చెప్తే మీరు ఆడపోయి ఏం చూస్తారు? నా పాయింట్ అది. ఎట్లుందో చెప్తా, ఓకే బాగుంది, సూపర్ ఉంది, నువ్వు వెళ్ళి చూడొచ్చు. సెకండ్ టైం నువ్వు మర్చిపో. సెకండ్ టైం చూసే సినిమాలు ఇప్పుడు అలా రావు. ఓకే, వన్ టైం వాచ్ ఇన్ థియేటర్స్, మస్ట్ వాచ్ అంటే నేను డాకు మహారాజ్ చెప్తా, వెళ్ళి చూసుకో కామ్గా. నెక్స్ట్ రివ్యూ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా. అప్పటి వరకు ఉంటాను, సెలవు. ఒక లైకు, ఒక అదే సబ్స్క్రైబు కొత్తగా వచ్చుంటే కొట్టే. ఓకే, నచ్చితే. జై బాలయ్య.